ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దిన లేఖన భాగము అపోస్తుల కార్యము 5వ అధ్యాయము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఈ యొక్క లేఖన భాగంలో పరిశుద్ధాత్మని ఎందుకు మోసపించడానికి సాతాను ప్రేరేపించెను. ఈ అవకాశం ఇచ్చింది ఎవరు? అననీయాని. చాలాసార్లు మనం కూడా మన నమ్మి విశ్వసించి ఆయన నా దేవుడని అడుగులు ముందుకు వేసే ఈ జీవిత ప్రయాణంలో యేసయ్యను కూడా చాలాసార్లు మోసపుచ్చే వారముగా మన జీవితాలు ఉంటున్నవేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? ఆయనను మోసం చేస్తూ ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకొని బ్రతకటము అంత తేలిక అయిన పన? ఈ లోకంలో ఉన్నవారు అటువంటి మాట అనవచ్చునేమో, కానీ ఆయనను చేరాలనుకున్నవారు, ఆయనతో నిత్యత్వంలో బ్రతకాలనుకున్నవారు ఆయనను మోసం చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఆయన మోసం చేయలేరు. నమ్మకమైన దేవుడు ఎవరి హృదయంలో అయితే వసిస్తాడో వారు వారి జీవితాలను దేవుని కొరకు అప్పజెప్పుకుంటారు. వారి కొరకు దాచుకునేవంటూ ఏవీ ఉండవు. అన్నీ ఆయన కొరకే ఇచ్చేస్తారు. అన్నీ ఆయన కొరకే అర్పించుకొని సమస్తము సర్వము అప్పజెప్పుకొని ఆయనతో కలిగి అడుగులు ముందుకు వేస్తారు. మోసపుచ్చే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఈ మోసపుచ్చే జీవితంలో చాలాసార్లు మనం కుటుంబ పరంగా నష్టపోతాం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. ఆ కోల్పోయే స్థితిలో ఉండటానికే యేసు ప్రభు మన కొరకై ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకై బలియాగమైనాడు. ఆ బలియాగాన్ని మర్చిపోయి తిరిగి మనల్ని మనం మోసపుచ్చుకొని అపవాదికి వానితో కలిసి అడుగులు ముందుకు వేస్తూ ఈ లోకంలో చాలా చక్కగా బ్రతికేస్తున్నానంటూ మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ బ్రతుకుతున్న వారంగా ఉంటున్నాం. ఈ యొక్క భర్త కూర్చిన మాట, అననీయ కూర్చిన మాట ఈ విధంగా ఉంటే, సఫీరా కూర్చిన మాట 9వ వచనం చదువుతున్నాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? చాలాసార్లు దేవుని కార్యాలు మన గృహాలలో, మన జీవితాల్లో జరగకపోవడానికి కారణము ఏకాత్మ కలిగి దేవుణ్ణి వెంబడించకపోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళిపోవడం. అయితే ఏకాత్మ కలిగే స్థితి ఎప్పుడు కలిగి ఉంటామనంటే, మనం ఏదైనా మన కుటుంబము కొరకు లాభము కానీ మనకు వ్యక్తిగతంగా ఏదైనా దొరుకుతుందంటే మాత్రమే ఒకటైతాం. దేవునిలో ఒకటయ్యే జీవితం కావాలి. దేవునిలో ఏకమయ్యే బ్రతుకు ప్రతి కుటుంబంలో కావాలి. తండ్రిగా, తల్లిగా, బిడ్డలుగా ఈ కుటుంబ వ్యవస్థ ముందు కొనసాగుతూ ఉండగా ఏక మనసు కలిగి దేవుణ్ణి నమ్మకమైన ఆరాధనతో, నమ్మకమైన కృతజ్ఞత భావంతో ఆయన్ను భక్తిగా ఆరాధించి ఏక మనసు కలిగి కృతజ్ఞతలు చెల్లించే జీవితముగా ఉండాలి. అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. బలమైన మాట. మనము దేవుణ్ణి మోసపుచ్చే జీవితంలో ఉంటే మన కొరకు సంపాదించుకోవాలనుకున్న ప్రతిదీ పోగొట్టుకుంటాం. దేవుణ్ణి దూరం చేసుకొని బ్రతికితే ఈ లోకంలోని ప్రతి ఒక్కటి సంపాదించుకుంటామేమో, కానీ మన ఆత్మను పోగొట్టుకుంటాం. దేవుడు మనల్ని పిలిచినది ఈ శారీరక రుగ్మతల నుండి మాత్రమే విడుదల ఇవ్వడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచినది ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆ ఇబ్బందులను తొలగించడానికి మాత్రమే కాదు. ఆయన మనల్ని పిలిచినది ఆత్మీయమైన మేళ్లతో నింపబడడానికి, మన ఆత్మ రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన్ను ఆశ్రయిస్తే ఈ లోకంలో ఏమైనా పోగొట్టుకుంటావేమో, కానీ నీ యొక్క ఆత్మ దేవుని సన్నిధానం పోకుండా నువ్వు పోగొట్టుకునే స్థితిలో మాత్రం ఉండవు. ఆయన్ను కలిగి ఉంటే, ఆయన్ను వెతికే వారముగా ఉంటే, ఆయన్ను మొదటి స్థానంగా చేసుకొని ఉంటే ఈ లోకంలో నీ ఏ ధనం కొరకై పరిగెడుతున్నావో, ఏ ఐశ్వర్యం కొరకై, ఏ ఉన్నత స్థితి కొరకై, సోషల్ స్టేటస్ కొరకై పరిగెడుతున్నావో అవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారముగా, ఆయనను మోసపుచ్చే వారంగా కాకుండా నమ్మకమైన వారముగా ఈ యొక్క లోక ప్రయాణంలో ముందుకు కొనసాగే వారముగా ఉందాం. ఈ ప్రయాణము చాలా చాలా క్లిష్టమైనది లోకస్తులుగా బ్రతికితే, కానీ ఈ ప్రయాణము చాలా సులువైనది
యేసయ్యను కలిగి జీవిస్తే నా కాడి ఎంతో సులువైంది అంటాడు. నువ్వు డబ్బును మోస్తే బరువైన జీవితం, నువ్వు ఆరోగ్యం కొరకు మాత్రమే బ్రతుకుతే నీ జీవితం చాలా బరువైనది. నీ కొరకు సంపాదన కొరకు నీవు వెతుకులాడితే నీ జీవితం చాలా బరువైనది. కానీ యేసయ్యను వెతుకుతూ ఆయన్ను కలిగి కొనసాగే జీవితంలో వెళితే నీ జీవితం చాలా తేలికైనదిగా, సునాయాసంగా ఈ జీవిత ప్రయాణాన్ని నువ్వు నమ్మకంగా ముగించగలవు. ఆరంభము కన్నా అంతము చాలా ప్రాముఖ్యమైనది. మన అంతము ఏ విధంగా ఉండబోతోంది? దేవుని సన్నిధానంలో పరిశుద్ధత కలిగిన వారముగా ఉండి పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెట్టే జీవితముగా మనం ఉంటున్నామా? మన హృదయంలో వసించే పరిశుద్ధాత్ముడు మనము చేసే అన్యాయపు క్రియలను బట్టి ఆయన మూలుగుతాడు, ఆయన వేదన చెందుతాడు. మనము వేదన కలిగించే వారముగా కాకుండా దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా బ్రతుకుదాం. దయచేసి ఈ యొక్క వాక్య భాగంలోని ఈ మాటలను నమ్మకంగా తీసుకుందాం, నమ్మకంగా హృదయంలో దాచుకుందాం. మోసపుచ్చే వారంగా కాకుండా సంతోష పెట్టే వారంగా బ్రతుకుదాం. మన హస్తాల్లోకి వచ్చిన ప్రతిదీ ఆయన ఇచ్చిన దానమే అన్న మాటను మర్చిపోవద్దు. మన యొక్క జీవితంలో కలిగి ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదమైన మర్చిపోకూడదు. ఆయన నీకు అందిస్తున్నాడు, నీవు అందుకొని అడుగులు ముందుకు వేస్తున్నావు. ఈ లోకంలో ఉన్నవాడు అంటాడు నా కష్టార్జితం అంటాడు, కానీ ఈ కష్టార్జితాన్ని నా దేవుడే నన్ను దీవించినాడు, నా కష్టాన్ని ఫలభరితంగా మార్చినాడు అని చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు. యేసయ్యను అనుసరించేవాడు, యేసయ్య మార్గంలో నడిచేవాడు, యేసయ్య మాటలను హృదయంలో దాచుకునేవాడు. ఈ యొక్క ఉదయకాలం నీవు ఏ స్థితిలో ప్రయాణం చేస్తున్నావు? మోసపుచ్చే స్థితిలోనా? మోసం చేయడానికి ఏకము కలిగి దేవుని సన్నిధానంలో మోసకరమైన అన్యాయకరమైన బ్రతుకులో ఉంటున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇది ఒకవేళ నీకు హెచ్చరికగా ఉంటే బలంగా ఉన్న ఈ యొక్క హెచ్చరికను నువ్వు హృదయంలోకి తీసుకొని నువ్వు హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు నిలబడే వారముగా ఉందాం. లేకపోతే మరణము పొంచి ఉన్నది. ఒకవేళ శారీరక మరణం ద్వారా ఈ యొక్క శరీరం మాత్రమే ఒకవేళ నశించిపోతుందేమో, కానీ ఆత్మీయ మరణం అయితే మాత్రము నిత్యాగ్నిలో మండవలసినదే, కాలుతూ అక్కడ పన్ను కొరకవలసినదే. మనము దేవుని కొరకు బ్రతికే వారంగా ఉందాం. మనల్ని పిలిచిన పిలుపు కొరకు బ్రతికే వారంగా ఉందాం. పిలిచిన దేవుని ఆ పరిశుద్ధమైన సన్నిధానంలో పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉందాం. చాలా సార్లు పరిశుద్ధత లేని జీవితాల్లో చాలా చెడ్డ బ్రతుకులో బ్రతుకుతూ దేవుణ్ణి మోసపుచ్చుతూ, సంఘాన్ని మోసపుచ్చుతూ, సంఘంలో ఉన్న ఆ బిడ్డలతో కలిసి నేను పరిశుద్ధున్నే అంటూ మనల్ని మనం కూడా మోసపుచ్చుకుంటున్నాం. అట్టి విధంగా బ్రతికితే ఆత్మీయతలో మరణము మనం చెందిన వారం అవుతాం. ఆత్మీయతలో మరణించిన వారు ఇక ఎప్పుడు లేస్తారు? ఎప్పుడు వారు నిలబడతారు? తిరిగి దేవుని మాటలే నిలబెడతాయి. ఈ వాక్కు నీ కొరకే. ఈ మాట్లాడుతున్న మాటలు కేవలము నిన్ను తిరిగి బలపరచటానికి కొరకే. తిరిగి నీ యొక్క పాత ప్రేమను, మర్చిపోయిన నీ తొలి ప్రేమను మరొక్కసారి జ్ఞాపకం చేయటానికే. నువ్వు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తానని వాగ్దానం చేసినావు. ఆయన కొరకు నా జీవితాన్నే అర్పిస్తానంటూ అర్పించి ముందు కొనసాగుతూ ఉండగా అపవాది మోసపుచ్చినప్పుడు ఈ లోకం వైపుకు తిరిగి ఆయనను మాత్రం మనము మోసపుచ్చుతూనే ఉన్నాం. ఆయన్ను మనము దగా చేస్తూనే ఉన్నాం. అట్టి దగా బ్రతుకులో కాకుండా, మరణాన్ని కొని తెచ్చుకునే వారంగా కాకుండా నమ్మకంగా యేసయ్యను కలిగి ముందుకు కొనసాగుదాం. మనము యేసయ్యతో జీవించే జీవితం చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. ఇట్టి శ్రేష్టమైన బ్రతుకులో ఈ లోకంలో ఈ శరీరముతో, ఈ మట్టి శరీరంతో ఉన్నప్పుడే ఆయన ఘనపరిచే బిడ్డలుగా, ఆయన కొనియాడుతూ నమ్మకంగా ముందుకు కొనసాగే బిడ్డలుగా జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటూ ముందు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. మా యేసయ్య నీకే వందనాలు. ఈ యొక్క లేఖన భాగం కొరకే వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మను మేము మోసపుచ్చే వారంగా కాకుండా, దేవా నా తండ్రి నీ యొక్క సన్నిధానంలో మేము అన్యాయమైన బ్రతుకులో బ్రతికే వారంగా కాకుండా, అయ్యా మా కుటుంబం అంతయు కలిసి నిన్ను నా తండ్రి మోసపుచ్చి నీకు నా తండ్రి మరుగైన జీవితాల్లో జీవించే వారంగా కాకుండా, నమ్మకమైన జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ
నీ కొరకు నా తండ్రి అర్పించిన మా జీవితాలను నా తండ్రి నమ్మకంగా నీలోనే కొనసాగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క వాక్యము విని అవును నా జీవితంలో కూడా మార్చవలసిన విషయాలు చాలా ఉన్నాయి, మారవలసిన పరిస్థితులు చాలా ఉన్నాయి అంటూ నా తండ్రి నీ వైపుకు అడుగు వేయాలని ఇష్టపడుతున్న ప్రతి హృదయాన్ని తాకి అయ్యా బలపరచండి. నీ కొరకై బ్రతుకుటకు నా తండ్రి ధైర్యాన్ని బలాన్ని కలిగించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ యొక్క వాక్కు ద్వారా నా తండ్రి మేమందరము పొందుకున్న ఈ బలంను బట్టి వందనాలు. నెమరు వేస్తూ ఈ దినమునంతయు నా తండ్రి మేము నమ్మకంగా కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి నా తండ్రి రాకపోకల్లో చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని నెమ్మదిని భద్రతను అనుగ్రహించి నా తండ్రి నాయన నీవే ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.